నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అశోక్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ నిత్యం వార్తల్లో ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఏదో సందర్భంలో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. రామరాజ్య వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఏందండి మీరు ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారా? ఎప్పుడు వివాదాల్లో లేమండి. ఎప్పుడూ లేము. సో నిన్న 2 రోజుల క్రితం కూడా మీ మీద దాడి చేశారు. ఏంది అసలు ఆ దాడి ఘటన ఏందంత? అంటే మాకు చిలుకూరు రంగరాజన్ గారు ఫిబ్రవరి 8వ తేదీ ఒక కేసు పెట్టారు మా మీద. 7వ తేదీ ఉదయం నా మీద దాడి చేశారు అని. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత మేము సుమారు 23 మంది అరెస్ట్ అయ్యాము. అందులో A1 కింద నాకే చివరిలో బెయిల్ వచ్చింది. కండిషన్ బెయిల్ అండి అది. 4 వారాల పాటు, అంటే వారంలో ఒక్కరోజు ఎవ్రీ థర్స్డే మొయినాబాద్ పిఎస్లో ఇన్వెస్టిగేషన్ సహకరించడం కోసం వెళ్ళి రావాలి. అట్లా అందులో భాగంగానే మొన్న గురువారం కూడా వెళ్ళి సంతకం పెట్టి అటెండ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడి రిటర్న్ అయ్యే సమయంలో సుమారు సాయంత్రం 5 అవుతుందండి. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల పరిధి లోపలే మొయినాబాద్ పిఎస్ దాటి అదే మెయిన్ రోడ్లో 2-3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆ దక్కన్ చాయ్ దగ్గర వాటర్ బాటిల్ తీసుకుని అక్కడ ఆగి ఉన్నామండి. నాతో పాటు ముగ్గురు ఉన్నారు. ఇది మేము తీసుకుని బయలుదేరే సమయంలోనే అకారణంగా 20-30 మంది ఉంటారండి. మీకు దెబ్బలు కూడా తాకినట్టున్నాయి. అంటే కొంచెం వారు గట్టిగానే కర్రలు, చాకులతో గట్టిగానే వారు ప్రయత్నం చేశారు. ఎవరో తెలిసిందా ఎవరు వాళ్ళు? వారెవరు మాకు తెలిసిన వ్యక్తులైతే కాదండి వాళ్ళు. కాకుంటే ఏం జరిగిందంటే అక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది స్థానికులు కూడా రావటం వల్ల మేము కొంచెం సేవ్ అయి ఉన్నామండి. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారా? పోలీసులు అక్కడికి వచ్చారండి. ఎస్హెచ్ఓ గారు పవన్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు గారు మా కేసులో ఆయన వచ్చారు. స్పాట్కి వచ్చారండి. వచ్చి వారే మమ్మల్ని ఎమ్మెల్సీకి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకున్నారు. అంటే నాకు నిన్న వార్తా కథనం మీడియా మిత్రుల ద్వారా తెలిసింది ఏమిటంటే వారిని అరెస్ట్ చేశారటండి. అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని విన్నానండి నేను. సో మీరు రామరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్నారు, కానీ అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు కూడా గతంలో రంగరాజన్పై దాడి చేశారు, ఆరోపణలు కూడా ఉన్నాయి. మీరు జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక బెయిల్ పైన బయటకు వచ్చారు. సో ఇదంతా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు చేస్తున్నారు? మీకు ఏమైనా ఉందా? స్వామి, అన్యమత ప్రార్థనా మందిరాల్లో 2040 కల్లా మా దేవుడు రాజ్యం చేసుకుంటామని ఒక మతం, 2050 కల్లా మా దేవుడు రాజ్యం చేసుకోవాలని ఇంకొక మతాలు. వారి మత విస్తరణలో భాగంగా మన సంస్కృతిని నాశనం చేస్తుంది. లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లల మీద వాళ్ళు వేసిన భూ జిహాద్ అని, లేకపోతే అలాల్, ఇట్లాంటి వాటి మీద మనకి ఎంత దాడులు జరుగుతున్నాయి మన సంస్కృతి మీద మనందరికీ తెలిసిందే. నిన్నగాక మొన్న పెహల్గాం ఘటనలో ప్యాంట్లు విప్పి మరి భార్యల ముందే జిప్పులు తీసి చూసి మరి వీరు హిందువులు అవునా కాదని కాల్చి చంపారు. ఇది కాశ్మీర్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరుగుతుంది. ఏమండి, అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారి బోధకులు వారి యూనిటీ కోసం చేసే బోధన కానీ, వారి మత వ్యాప్తి కోసం చేసే బోధనల వల్ల వీరు ఇలా ప్రేరేపించబడుతున్నారా, లేకపోతే వారి గ్రంథాల్లో అల్లాని నమ్మకపోతే వారిని చంపేయండి అన్న దాని వల్ల వారు ప్రేరేపితవుతున్నారో పక్కన సో పెట్టి. మీరంతా ఇది చెప్పేదంతా బాగానే ఉంది. ఓకే, అన్యమతస్థుల కోసం మేము రామరాజ్య స్థాపన చేస్తున్నాను, వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి అని అంటున్నారు. కానీ ఇదే హిందూ ధర్మంలో ఉన్న రంగరాజన్ ఆయన ఎప్పటి నుంచో ఆయన సేవ చేస్తున్నారు, ప్రధాన ఆలయ అర్చకుడు చిలుకూరు బాలాజీకి. సో ఆయన పైన దాడి ఎందుకు చేశారు? ఒకటే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. ఏమండి, ఆలయాల్లో అర్చక పురోహితులు ఎవరైతే ఉన్నారో మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం వీరు బోధించాలండి. అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయాలి. దేవుడికి వీరు పెట్టే నైవేద్యాలు, పాచిపోయే నైవేద్యాలు, ఈ ఉదయం వండితే సాయంత్రం పాచిపోతాయి పదార్థాలు. ఈ పాచిపోయిన పదార్థాలు దేవుడికి అక్కర్లేదండి. వారు స్వరార్ణవము స్వరాంధ్రము భుజించేవారు. పన్ని పన్ని పమప మగ మగ మరి సని సగమప నశించినటువంటి స్వరార్ణవాలను భుజించే వారికి వీరి సేవలు అవసరం లేదండి దేవుళ్ళకి. వీళ్ళని యుగాల క్రితమే ఎందుకు నియమించామంటే, యుగాల నాడే మన పూర్వీకులు ప్రతి ఊరికి అర్చక పురోహితులను ఎందుకు పెట్టారంటే, ఇట్లాంటి వాటిని పసిగట్టి మన కోసం కూడా రక్షణ వలయాన్ని బోధించి ఏర్పాటు చేయడం కోసం వారిని అక్కడ పెట్టించారండి పెద్దలు. అది ప్రధానంగా మేము వస్తున్న ఆరోపణలో ఆంధ్ర తెలంగాణలో ఆలయాలు, ప్రధానమైన ఆలయాలలో ఉన్న పూజారులకు ఫోన్ చేయడం కానీ, వాళ్ళతో నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, రామరాజ్య స్థాపన కోసం నిధులు అడుగుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇది వాస్తవమా కాదు? ఇది అబద్ధం అండి. ప్రతి ఊర్లో అర్చక పురోహితులను కలిసిన మాట నిజం. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మేము అడిగేదల్లా ఏమిటి, అయ్యా క్షాత్రం కలిగిన వారిని, భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారిని,
ఊరికొక్కరిని మీరు ఎంచుకోండి, ఏర్పాటు చేయండి. వారి పోషణ ఈ ఊరే చూసుకోవాలి. 18వ అధ్యాయం 44వ శ్లోకంలో వైశ్యులు, శూద్రులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వైశ్యులు, శూద్రులు చెప్పబడింది. బ్రాహ్మణులుగా మీరు క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేసి వైశ్య శూద్రులను వీరి పోషించే విధంగా ప్రేరేపించి ఊరికొక సైనికుని మీరు ఏర్పాటు చేస్తే 27,800 గ్రామాల నుంచి మనం 27,800 మంది సైన్యం అవుతాం, మన దేవాలయాలు కాపాడుకోవచ్చు అని ప్రతి సో మీరు అంటే సొంత చెప్తున్నాం. సొంత సైన్యం మెయింటైన్ చేస్తున్నట్టు మీరు, సొంత ఆర్మీ. సొంత ఆర్మీ ఉండాలని కోరుకుంటున్నామండి. సో ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. 10వ క్లాస్ పాస్ కావాలి, 2 కిలోమీటర్ నడవాలి, 5 కిలోమీటర్ నడవాలి, 2 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి. అంటే వాళ్ళకి జీతాలు కూడా ఇస్తారా మీరు? వీటితో పాటు భాగవత, రామాయణ, గీతాది, శృతి శాస్త్ర పురాణాల మీద అవగాహనతో కూడిన నమ్మకం కలిగి ఉండాలి. భారతదేశంలో ఎక్కడైనా పని చేయడం కోసం సిద్ధపడే అవకాశం ఉండాలి. దేహదారుఢ్యం అంటే ఒక 5 కిలోమీటర్లు నడిచి 2-3 కిలోమీటర్లు పరిగెత్తగలిగే సామర్థ్యం కలిగి ఉన్న దేనికండి అది? అంటే ఆర్మీ అంటే ఒక పోలీస్ వ్యవస్థ, ఒక ఆర్మీలో పనిచేసే వారికి, తీసుకునే వారికి ఆ అవసరాలు ఉంటాయి. కిలోమీటర్ ఉరకడం. సో మీకెందుకు అంత అవసరం? ఆర్టికల్ 48 ప్రకారంగా గోవుల్ని చంపొద్దు, గో సంరక్షణ చేయమని భారత రాజ్యాంగం చెబుతుంది. గో అక్రమ రవాణా జరుగుతుంది. ఈ గో అక్రమ రవాణా అడ్డుకున్నప్పుడు వారు వీరిని తరిమినా, వీరు వారిని తరిమినా కనీసం దేహదారుఢ్యం లేకపోతే ఎట్లా? వాళ్ళకి ఏమన్నా జీతాలు ఇస్తారా? ఒక 20,000 రూపాయలు ఇద్దామన్న సంకల్పంతో ఏర్పాటు చేసుకుంటాం. ఎంతమంది అండి ఇప్పుడు మీ దగ్గర సైన్యం? సుమారు ఇప్పుడు మొదటి బ్యాచ్ అయితే 33 మెంబర్స్ దాకా వచ్చున్నారండి. సో ఇక్కడ వీళ్ళ పని ఏంది ఉంటుంది? వీళ్ళు ఏం చేస్తారు? వీరు చేయాల్సిన పని అలా ఇప్పుడు 5,000 మంది సైన్యం నియామకం అయ్యేదాకా ఇప్పుడు మనకి సిఆర్పిసి, ఐపీసీ, కొత్త చట్టం బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఇట్లాంటి చట్టాల మీద అవగాహన. తర్వాత మనకి ఏదైతే భగవద్గీత ఉందో, భగవద్గీత 18వ అధ్యాయం 17వ శ్లోకం, 4వ అధ్యాయం 7-8 శ్లోకాలు, 18వ అధ్యాయం 41, 42, 43, 44 శ్లోకాల యొక్క మర్మం, వీటన్నిటి మీద బోధన జరిపి అర్చక పురోహితులకి ఈ విషయం తెలియజెప్పేటట్టు విస్తరణ, ఆ దిశగా ఈ సుమారు ఎంతమంది అయితే 30 మంది లోపు ఉన్నారో వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి తద్వారా సైన్యాన్ని విస్తరించుకునే పని చేయటం ఇప్పుడు మొదటి లక్ష్యం. మీరు ఈ సైన్యం తీసుకోవడం, వీళ్ళందరూ రిక్రూట్మెంట్ చేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు ఉండదా? అంటే ఒకరిపైన, ఒక వ్యక్తి పైన దాడి చేయడం. ఇందులో మీరు అన్నట్టు అన్య మతస్థులు అంటే సరే అనుకున్నారు కదా, స్వయంగా మీరు ఎంచుకున్న సనాతన ధర్మం వాళ్ళకి సంబంధించిన పూజారుల పైన దాడి చేయడం ఏమైనా చర్య కాదనుకుంటున్నారు? మొదటిది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కాదనే ప్రశ్న. అసలు చట్టం ఎవరు? మీరు చదువుకున్నారా? మీరు చదివారా? వారైనా చదువుకుంటారు కదా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం కాదు, చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నామండి. కోర్టులలో తప్పుడు తీర్పులు ఎవరైతే న్యాయమూర్తులు ఇస్తున్నారో ఆ న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 197 సిఆర్పిసి అంటే కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించమని అడుగుతున్నాం. ఇన్కెపాసిటీతో వ్యవహరించే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించి జైలుకి పంపించమని అడుగుతున్నామండి. ఎవరైతే కాగ్నిజబుల్ అఫెన్స్ నాన్ కాగ్నిజబుల్గా మార్చే ఆఫీసర్లు ఉన్నారో వారి మీద 218 బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద 43 సిఆర్పిసి, 40 బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించడం కోసం ఒక వ్యవస్థ ఏర్పడాలని కోరుకుంటున్నాం. సో 10వ తరగతి పాస్ అయిన వీర రాఘవరెడ్డి ఒక సంచలనంగా మారాలి, ఏదో విధంగా పబ్లిక్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ తీసుకొచ్చి వారిపైన దాడి చేయడం, ఏదో ఒక స్టేట్మెంట్ చేయడం, ఏదో ఒకటి మాట్లాడడం జరుగుతుందని అనుకోవచ్చా? ఏమండి, ఇప్పుడు నేను ఏమైతే సెక్షన్లు చెప్పాను ఇవన్నీ నేను రాసినవి కాదు, ఆ పుస్తకంలో ఉన్నవి. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష 219 ఐపీసీ ప్రకారంగానే ఉంది. ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద ఆ సెక్షన్లో కేసే నమోదు అవ్వలేదు. అంటే ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? అలా తప్పుడు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మీద 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించి జైలుకి పంపించడం. సో దీనివల్ల జరుగుతుందా? మీరు ఎంచుకున్న మార్గం వల్ల న్యాయం అవుతుందా? నేను అడిగిన ప్రశ్న అండి, ఇప్పుడు దాకా ఆ న్యాయమూర్తుల మీద ఆ చట్టాలని ప్రయోగించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది తప్ప నేను అడగడం తప్ప. అడగడం తప్పేం కాదు, కానీ మీరు ఎంచుకున్న మార్గం అంటే వారి మీద మీరు దాడిని అంటే సమర్థిస్తారా? మీరు దాడి చేయడం దాడి అని మీరు అంటున్నారు, అక్కడ వాగ్వాదం, ఆర్గ్యుమెంట్, తోపులాట అని మేము అంటున్నాము.
అన్ని ఆలయాలకి వెళ్ళినట్టే చిలుకూరు ఆలయానికి కూడా వెళ్ళాం. ఇందాక మీరు అన్నారు అక్కడ ఏం జరిగింది అసలు? ఆ రోజు ఏం జరిగింది? అనేక ఆలయాలకు వెళ్ళారు మీరు. దోచుకున్నారు డబ్బు, పూజారులని డబ్బులు ఇమ్మని బెదిరించారని మీరు అంటున్నారు. 60, 70 ఆలయాలకు వెళ్ళాం మేము. ఎక్కడ ఏ ఆలయంలో జరగని ఘర్షణ చిలుకూరులో ఎందుకు జరిగిందండి? అక్కడికి మేము వెళ్ళే సమయానికల్లా రంగరాజన్ గారు ఉండకూడని స్థితిలో ఉన్నాడు. అంటే ఎలా ఉన్నారు? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఏం చెప్తుంది? క్షేమో ధమ తపః శౌచం క్షాంతిర్జావమేవచ అంటే జ్ఞాన ఉండకూడని విజ్ఞాన స్థితిలో అంటే మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలండి ఇవి. ఏం లేవు ఆయనకి? సుమారు 8 గంటల సమయంలో ఆ ఆలయ ప్రాంగణంలో మద్యం మత్తులో అమ్మాయిలతో ఉన్నాడండి ఆయన. ఏ టైంలో? రాత్రి? ఉదయం 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 పూట అమ్మాయిలతో మద్యం తాగుతూ ఉన్నారు. అంటే మద్యం తాగటం మేము చూడలేదు. ఆహా. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక ఆవిడ అర్ధనగ్నంగా, ఒక ఆవిడ పూర్తి నగ్నంగా, ఈయన అర్ధనగ్నంగా ఉన్నారు. ఎక్కడ? ఇది గుళ్ళనే? గుడి లోపల కాదండి, గుడిని ఆనుకునే ఒక ఇల్లు ఉంది. ఆయనకి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. ఆ నివాసం మొదటి అంతస్తులో ఒక గది ఏర్పాటై ఉందండి. ఓకే. సో అట్లా అంటే అది చూసి మీరు దాడి చేశారు. చూసి దాడి చేయలేదండి. అది చూసినప్పుడు మా కెమెరా అప్పటికి ఆన్‌లో ఉంది. ఆ కెమెరా లాక్ కావడం కోసం ఆయన మా మీద ఉరికాడండి. ఆయన కెమెరా కింద పడింది పెనుగులాటలోను. ఆ తర్వాత మేము కూడా గట్టిగా ప్రతిఘటించాము. ఓకే. ఆయనకి చెప్పాల్సిన మాటలన్నీ కూడా చెప్పున్నాం ఆయనకి. సో రంగరాజన్ దాడి తోపులాట రంగరాజన్ దాడి విషయంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఖండించారు. ఇక్కడ ఇక్కడ ఆహ్, రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. సో అంత పెద్ద ఇష్యూ అయింది. సో మీరు జైలుకి కూడా వేయారు. ఇప్పుడు కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. సో నెక్స్ట్ ఏంది? మీరు నెక్స్ట్ ఏంది? రంగరాజన్ గారికి దాడి జరిగిందని మీరు అంటున్నారు. అంతకంటే ముందే వరంగల్‌లో ఒక అర్చకుడిని చంపేశారండి. ఒక అర్చకుడిని. మీరు చెప్పిన ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రతిపక్ష నేతలు పరామర్శించినట్టు ఎవరికీ తెలీదు. ఇంక రెండోది, ఈ కేసులో దీంట్లో ట్రయల్ అయ్యే సమయానికి అదే రంగరాజన్ గారి దగ్గర అనేక విషయాలు రాబట్టుకోవడం కోసం ఒక అవకాశం దొరికినట్టు ఈ కేసు ట్రయల్‌లో. ఆ ట్రయల్‌లో ఇప్పుడు ఆయన లిస్టెడ్ విట్నెస్ 1 కింద ఉన్న, డిఫాక్టో కంప్లైంట్‌గా ఉన్న అనేక ప్రశ్నలకు ఆయన ట్రయల్‌లో సమాధానం చెప్పాలి. అయ్యా, ఇదే 7వ తేదీ దాడి జరిగితే 8 కంప్లైంట్ ఇచ్చారు ఆయన. మేము దాడి చేసి వెళ్ళిపోతే ఒక్క ఫోన్ కాల్ పార్కింగ్‌లో ఉన్న వారికో, లేకపోతే కింద భక్తులు ప్రదక్షిణ చేస్తున్న వారినో, వాలంటీర్స్‌నో, అయ్యా నా మీద దాడి చేసి వెళ్ళిపోతున్నారని ఒక్క ఫోన్ కాల్ చేస్తే మేము ఆ కాంపౌండ్ దాటలేము మేము. ఆయన పని ఎందుకు చేయలేదు?